ప్రజాభవన్లో కాసేపట్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం ప్రారంభం కానుంది. పార్లమెంట్ బడ్జెట్ రెండో విడత సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన జరిగే సమావేశానికి రాష్ట్రానికి చెందిన వివిధ పార్టీల ఎంపీలను ఆహ్వానించారు. కేంద్ర ప్రభుత్వం వద్ద అపరిష్కృతంగా ఉన్న రాష్ట్రానికి సంబంధించిన వివిధ సమస్యలు, పెండింగ్ ప్రాజెక్టులపై పార్లమెంట్లో ఎంపీలు గళం విప్పాలన్న లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. అయితే ఈ సమావేశానికి బీఆర్ఎస్ ఎంపీలు దూరంగా ఉండాలని నిర్ణయించారు. మరోవైపు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ రాశారు. తాను ఈ సమావేశానికి ఎందుకు హాజరు కాలేకపోతున్నానో ఆ లేఖలో వివరణ ఇచ్చారు. తనకు ఆహ్వానం అందిందని, అయితే ఆలస్యంగా తెలియడంతో పార్టీలో చర్చించే సమయం లేకుండా పోయిందన్నారు. ఇలాంటి సమావేశాలు పెట్టాలని భావించినప్పుడు కాస్త ముందుగానే సమాచారం ఇవ్వాలని కోరారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం ప్రధాని మోడీ కట్టుబడి ఉన్నారని వ్యాఖ్యానించారు కిషన్ రెడ్డి. ప్రజాభవన్లో కాసేపట్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన అఖిలపక్షం సమావేశం ప్రారంభం కానుంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి చారీ లైవ్ లో ఉన్నారు. చారీ, ఇప్పట్లో ప్రజాభవన్లో ఈ సమావేశం జరగబోతుంది. అన్ని పార్టీలకు సంబంధించినటువంటి ఎంపీలను ఈ సమావేశానికి ఆహ్వానించారు. అయితే ప్రధానంగా పార్లమెంట్ సమావేశాలు త్వరలోనే ప్రారంభం అవుతున్న నేపథ్యంలో తెలంగాణకి అన్యాయం జరిగింది బడ్జెట్లో అనేటువంటి అంశాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి నుంచి చెబుతూ వస్తుంది. అయితే నిధులు రాష్ట్రానికి రావాల్సినటువంటి వాటా కంటే తెలంగాణ ప్రభుత్వం కీలకమైనటువంటి మూసీ కావచ్చు, మెట్రోకు సంబంధించినటువంటి విషయం కావచ్చు, ఫ్యూచర్ సిటీకి సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, RRR రోడ్డుకు సంబంధించి నిధులకు సంబంధించినటువంటి విషయం కావచ్చు, వీటన్నిటి మీద కూడా కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులకు వినతి పత్రాలు ఇస్తూ వచ్చింది. అయితే వీటికి పూర్తి స్థాయిలో నిధులు ఇవ్వాలనేటువంటి అంశాన్ని పదే కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చేస్తున్నటువంటి నేపథ్యంలో అఖిలపక్షం ద్వారా పార్లమెంట్ సమావేశాల్లో ఒత్తిడి పెంచాలనేటువంటి ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ ఉంది. దాంట్లో భాగంగానే ఈ అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించేటువంటి బాధ్యత డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు అప్పచెప్పారు. ఈరోజు సమావేశం మరి కాసేపట్లో ప్రారంభం కాబోతుంది. నిన్న బీజేపీ అలాగే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి నాయకులందరికీ ఫోన్ చేసి ఆహ్వానించారు డిప్యూటీ సీఎం. అయితే కొద్దిసేపటి క్రితమే కిషన్ రెడ్డి డిప్యూటీ సీఎంకి లేఖ రాశారు. మీరు రాసినటువంటి లేఖ కాస్త ఆలస్యంగా అందింది. అయితే ఈ విషయానికి సంబంధించి సమావేశానికి సంబంధించి హాజరవ్వాలా లేదా అనేటువంటి అంశానికి సంబంధించి పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకోవాలి కాబట్టి సమయం లేదు కాబట్టి ఈ సమావేశానికి రాలేకపోతున్నాం, కానీ తెలంగాణ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం అనేటువంటి అంశాన్ని ఆయన స్పష్టం చేశారు. మరోవైపు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఎంపీలు రాజ్యసభలో ఉన్నారు కాబట్టి రాజ్యసభ ఎంపీలైనా వస్తారనేటువంటి ఆశాభావంతో కాంగ్రెస్ పార్టీ ఉంది. అయితే బీఆర్ఎస్ కూడా ఈ సమావేశానికి దూరంగా ఉంటున్నట్టు ప్రకటన కొద్దిసేపటి క్రితమే విడుదలైంది. మొత్తానికి మరి కాసేపట్లో జరిగేటువంటి ఈ అఖిలపక్ష సమావేశానికి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సభ్యులు మాత్రమే హాజరు కాబోతున్నారు. మిగతా పక్షాలకు సంబంధించినటువంటి సభ్యులు హాజరయ్యే పరిస్థితి మాత్రం ప్రస్తుతానికి కనిపించట్లేదు. రైట్ చారీ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.